హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. హలో అండి అందరికీ. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు క్రిస్మస్ కాబట్టి మేమైతే ఏలూరులో ఉన్న చర్చికి అయితే వచ్చామన్నమాట. కొట్టేద్ది ఆడికేమో బంటి, నీకేమో బుసలు కొట్టేద్ది. ఆడేమో బయట కూర్చొని రావట్లేదు అసలు. ఇప్పుడు కొత్తాడు చూద్దాం. చూడు హలో అండి, మేము వచ్చిన చర్చ్ అయితే ఇదే అనమాట. మేము ఎందుకు వస్తామంటే ప్రతి నెల ఇక్కడికి కొన్ని సంవత్సరాల క్రితం పాస్టర్ గారు చనిపోయారు. అండ్ ప్రతి నెల మేమైతే ఆవిడ ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళం అనమాట. బామ్మ ఫోటోలు దిగుదాం వెళ్ళి. ఎక్కడా కిసిక్ కిసిక్ గుమ్మ గుమ్మలు వంటలు కూడా అయితే స్టార్ట్ చేశారు ఈ లోపల. మా బామ్మర్ది గడు ఏం చేస్తున్నాడు చూడండి. ఈరోజు వర్షం పడిద్దాము. అరే చికెన్ తినమాట తింటావు, బిర్యానీ ఇప్పిస్తా రారా అంటే కోయలే పోతున్నావు. ఎంత కష్టం వచ్చిందిరా బామ్మది నీకు. ఓర్రి మా ఆహాలు పోసేస్తావా ఈ రోజుకి. చూసారా వీడికి చికెన్ ఆహారం అనమాట. మనకైతే అన్నం అయితే వీడికి చికెన్. అసలు చెప్తుంది చూడు ఎలా చెప్తున్నాడు. తినమంటే తింటాం అమ్మ కోయలేకపోతున్నాం అది. అసలు మేము చర్చికి వచ్చామో ఏంటో నాకు తెలియదు. మరి ఫోటోలన్నీ అటని ఇటని తిరిగాం. మరి ఈ లోపల జనం కూడా చూడండి ఎన్ని మంది వచ్చారో. అండ్ ఇందాక చెప్పే కదండి మీకు ఆమె చనిపోయారు కదా అని. అండ్ ఆమె చనిపోయినందుకు మేమైతే ప్రతి నెల ఇక్కడికైతే వస్తాం ఆమె మనశ్శాంతి కోసం. ఇంకా అలా బిస్కెట్స్ అయితే పంచిపెట్టారు అందరికి. ఒకసారి మా మాయ చూడండి తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా చేతిలో పెట్టారండి తీసుకొచ్చి అన్ని బిస్కెట్లు. ఫస్ట్ వెళ్ళి బిస్కెట్స్ తెచ్చారు. అండ్ మళ్ళీ వెళ్ళి డ్రింక్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఫస్ట్ డ్రింక్ వెళ్ళి అయితే పాస్టర్ గారికి అయితే ఇచ్చారు. ఇంకా అలా ఒక్కొక్క డ్రింక్ పోసి అందరికి ఇస్తున్నారు. పాస్టర్ గారు అయితే పిల్లలందరినీ ఇక్కడికి పిలిచి ఇంకా ఒక్కొక్కరిని చేపట్టుకొని ఇంకా కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంకా అలా ఒక్కో ముక్క కేక్ కోస్తూ ఇంకా అందరికి ఒక్కో ప్లేట్ లో పెట్టిస్తున్నారు. సో అండి ఇంకా అలా ఒక్కొక్కరు అయితే కేక్ తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళందరూ బయటకు అలా మెల్లగా వెళ్తున్నారు. ఇంకా కేక్ తిన్న తర్వాత దేవుడి ప్రసాదం అదే దేవుడి భోజనం తిని ఇంకా ఎవరు హోమ్ కాల్లో వెళ్తారనమాట. అన్న అక్క చెల్ల అనుమా హ్యాపీ క్రిస్మస్. ఇదిగోండి ఇంకా అలా మా చర్చిలో అయితే ఇలా సెలబ్రేషన్ అవుతుంది. అండ్ మీ చర్చిలో ఎలా సెలబ్రేషన్ అవుతుందో కామెంట్ చేయండి. అండ్ ఏ ఊరు నుంచి వస్తున్నారో కూడా కామెంట్. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంకా అలా ఇక్కడ ఉన్న లేడీస్ అందరికి శారీస్ అయితే ఇస్తున్నారు. మరి మీ గుళ్ళో ఏమి ఇచ్చారో కామెంట్ చేయండి. అసలు అరే కుదరలేదు అసలు చూసారా, నేను చూసుకోకుండా కాలు తొక్కా అనమాట. ఇంకా అలా పెద్ద తొక్కేస్తుంది. ఇంకా అలా లాస్ట్ లో మమ్మీ డాడీ నేను ప్రేయర్ చేయించుకున్నాం. మా బామ్మార్ది గారు రైస్ వడ్డిస్తున్నాడు బిర్యానీ తినేసిన వాళ్ళకి. నేను ఇంకా బిర్యానీ తిన్న వాళ్ళకి బిర్యానీ ప్లేట్లో పెట్టించి మా అమ్మమ్మకి అయితే ఇస్తున్నా. మా అమ్మమ్మ కర్రీ వేయించుకొని మా అమ్మతో ఇంకా అలా అందరికి ఒక్కొక్కరికి ఇస్తున్నారు అనమాట. భోజనం ఎలా ఉందానా అన్నీ అబ్బా ఎలా ఉందా భోజనం? ఓకే ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ మేము వెళ్ళిన చర్చ్ పక్కన ఈ చర్చ్ అయితే ఉంటుంది. ఇంకా వెళ్తూ ఇక్కడైతే ఆగి ప్రేయర్ చేసుకుని వెళ్దామని ఆగాం. ఏలూరులోనే ఉంటుంది ఈ చర్చ్, మీకు తెలిసే ఉంటుంది. హలో అండి, లోనకి వెళ్ళి చర్చ్ అయితే చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. ఇదిగోండి ఇంకా అలా లోనకి వచ్చేదే కూర్చున్నాం చూడండి లోన. ఇదిగోండి బట్ ఇక్కడ ప్రేయర్ అయిపోయింది ఆల్రెడీ.
ఇంకొన్ని కేక్ అయితే చూడండి అసలు హ్యాపీ క్రిస్మస్ అని చాలా పెద్ద కేక్ అనమాట. చాలా డిజైన్ కూడా బాగా తయారు చేశారు. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికి. ఇదిగోండి ఇంకలా దేవుడి పాక అనమాట. మరి వీడియో కూడా లాంగ్ అయిపోతుంది ఏమనుకోకండి. మరి 2 days వీడియో ఇదే అనమాట. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.